నమస్తే అందరికీ. ఈరోజైతే ఈ వీడియోలో మనం వాడుతున్న బైక్ గురించి తెలుసుకుందాం. నేను వాడుతున్న బైక్ బజాజ్ ప్లాటినా 110. సో నేను తీసుకొని దాదాపుగా 5 సంవత్సరాలు అవుతుంది. సో ఎలా ఉంటుంది బండి అనేది, తీసుకోవచ్చా లేదా, ఎవరికి సూట్ అవుతుంది, మైలేజ్ ఎంత వస్తుంది, సో దాని ఇంజన్ పర్ఫార్మెన్స్ ఏంటి, పికప్ ఎలా ఉంటుంది, సో ఈ వీడియోలో మొత్తం తెలుసుకుందాం A to Z. నేను 5 ఏళ్ళుగా యూజ్ చేస్తున్నా. సో నాకు ఎటువంటి రిపేర్ కానీ అలాంటివి ఏం రాలేదు. సో బండి అనేది నాకు చాలా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకుంటూ ఉన్నా దాన్ని. సో ఒక తమ్ముడు లాగా, ఒక బ్రదర్ లాగా చూసుకుంటున్నా. సో ప్లాటినా బండి నేను ఎంత నీట్గా పెట్టుకున్నా, ఎలా పెట్టుకున్నానో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో దాని సీక్రెట్ ఏంటి, ఇంత నీట్గా ఉండడానికి కారణం ఏంటి, సో మైలేజ్ ఎంత వస్తుంది, ఈ వీడియోలో తెలుసుకుందాం. పదండి. జై హింద్. ఇదేనండి మన ప్లాటినా బైక్. సో ఈ ప్లాటినా బైక్ ఫుల్ రివ్యూ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో అందరూ చాలా పెద్ద బండ్లు వాడుతుండొచ్చు, బట్ ఈ బండి కొంతమందికి ఇష్టం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ బండి చిన్నగా కనిపిస్తుంది, అందులో రోడ్ గ్రిప్ ఉండదు. సో మైనస్ పాయింట్ అంటే రోడ్ గ్రిప్ అనేది ఉండదు. సో బెనిఫిట్ ఏంటంటే మైలేజ్ బాగా వస్తుంది. సో లాంగ్ సీట్తో ఉంటుంది కాబట్టి ఫ్యామిలీకి కానీ, మామూలుగా డెలివరీ బాయ్స్కి కానీ, ర్యాపిడో వేసుకునే వాళ్ళకి కానీ బాగుంటుంది. బట్ 5 ఇయర్స్గా నేను వాడుతున్నా కాబట్టి నాకు తెలిసింది ఏంటంటే ప్లాటినా 110 నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మైలేజ్ పరంగా కానీ, పికప్ పరంగా కానీ 100తో పోల్చుకుంటే, ప్లాటినా 100తో పోల్చుకుంటే ప్లాటినా 110 అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ప్లాటినా 110 అనేది 110 కాకుండా సీసీ అనేది 150 వస్తుంది, మనకి 115 వస్తుంది సీసీ. సో దానివల్ల ఏంటంటే ఇంజన్ కూడా పర్ఫార్మెన్స్ బాగా ఇస్తుంది. సో ఇంజన్ అనేది మనకి పర్ఫెక్ట్గా ఉండడానికి ఏం చేయాలంటే మనం టైం టు టైం ఆయిల్ చేంజ్ అనేది చేయాలి. సో నేనైతే మంత్లీ కాకుండా 2000 ఎప్పుడు తిరిగిందో అప్పుడు ముందుగానే చేసేస్తాను. నేను 1900 తిరిగింది ముందుగానే ఆయిల్ చేంజ్ చేయించడం కానీ, తర్వాత క్లచ్ పేర్లు మారిపోయడం కానీ. సో రిపేర్లు అనేది కామన్. మనం అలాగే నడుపుతూ ఉంటే ఏ బండి అనేది ఖరాబ్ అయిపోతుంది. సో మనకి ఎప్పుడైతే టైం టు టైము మనకు ఆయిల్ చేంజ్ కానీ, చైన్ ఆయిల్ కానీ ప్రతిదీ మారుస్తూ ఉంటే బండి కూడా పర్ఫార్మెన్స్ కూడా నీట్గా ఉంటుంది. సో మెయిన్ ఇవి ఆయిల్తో నడిచే బండ్లు కాబట్టి ఇంజన్ హీట్ అవ్వకోకుండా ఉండాలంటే మనం ఆయిల్ చేంజ్ అనేది తొందరగా చేయించుకోవాలి. సో బండి అనేది నాకు ప్లాటినా చాలా బాగా నచ్చింది అనమాట. ఈ విధంగా నాకు ఈ బండి ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకుంటాను నేను. సో ఇప్పటికీ 5 ఏళ్ళుగా బండి చేంజ్ చేయలేదంటే మీరు ఆలోచించండి. బండి కూడా ఎంత నీట్గా పెట్టుకున్నా అంటే చూడండి ఒకసారి. నేను క్లియర్గా ప్రతిదాన్ని నీట్గా అబ్జర్వ్ చేసి చూడండి. నీట్గా ఉంటుంది బండి అనేది, కొత్త బండి లాగా ఉంటుంది లుక్ అనేది. సో ఇది ఏదో కొత్త బండి అనుకుంటారు చాలామంది. మన 5 ఏళ్ళ తర్వాత ఇలా ఉండదు ఎవరిది. కొంతమంది పెట్టుకుంటారు చాలామంది. నాకంటే ఇంకా నీట్గా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. బండి అంటే పిచ్చి బాస్కి. ఏంటంటే అది ఒక ఫస్ట్ వెహికల్, ఫస్ట్ మనం ఏదైతే ఎక్కుతామో దాన్ని ఒక ప్రాణంగా ఎక్కువగా చూసుకుంటారు బాయ్స్. మనకి ఒక టైంకి ఫుడ్ లేకుండా దానికి పెట్రోల్ పంపించేలాగా ఉంటాం మనం. సో నా బండి అయితే ఇది అనమాట. నా బండికి చాలా ఖర్చు అయిపోయింది, కానీ ఇంతవరకు నాకు యాక్సిడెంట్ కానీ ఏ విధంగా మనకి కింద పడేయడం కానీ జరగలేదు. సో నేను బ్యాక్ సైడ్ కూడా MRF టైర్ వేయించా గ్రిప్ కోసం. సో బండి అనేది మైలేజ్ యావరేజ్గా నాకు 70 ఇస్తుంది. నాకు ఆఫీస్కి వెళ్ళడానికి, తిరగడానికి నాకు బాగా నచ్చింది బండి అనేది. సో ఎప్పుడైనా కానీ నేను ప్రిఫర్ చేసేది ప్లాటినానే చేస్తాను. ఇంకోసారి నేను బండి కొనాలన్నా ప్లాటినా 110 తీసుకున్నామన్న ఆలోచనే ఉంటాయి. అంటే నాకు ఫ్యూచర్లో బిఫోర్ ఫ్యూచర్ అనమాట, చిన్నప్పుడు అప్పుడు ఉండే ఫ్యూచర్లో ప్లానింగ్ ఇలా పల్సర్ 150 కొనాలి, పల్సర్ బండి కొనాలి అని. సో ఒక్కసారి బండి తోలిన తర్వాత నా ఒపీనియన్ చేంజ్ అయిపోయింది అనమాట. సో బండి అంటే ఇలా ఉండాలి, బండి ఇలా పెట్టుకోవాలి, సో మంచిగా ఉంది అనే విధంగా బండి అనేది నాకు చాలా నచ్చింది. కొంతమందికి పర్ఫార్మెన్స్ ప్లాటినా నచ్చుతుందో లేదో తెలియదు, కానీ ఒకసారి డ్రైవ్ చేసి చూడండి. 100 డ్రైవ్ చేయకండి, ప్లాటినా 110 చూడండి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ABS సిస్టమ్ వచ్చింది, డిస్క్ వచ్చింది. పెద్ద బండ్లకి ఎలాగో 125కి ఎలాగ ఇచ్చాడో డిస్క్, దీనికి కూడా 110కి ABS సిస్టము, డిస్కు ఇప్పుడు 25లో లాంచ్ చేశాడు. సో నేను దానికే మారాలనుకుంటున్నా, బట్ ఎందుకంటే దీన్ని నమ్మబుద్ధి కాదు. సో బ్యాటరీ నాకు దాదాపుగా బ్యాటరీ వచ్చి నేను 2 ఇయర్స్ అయింది వేయించి, ఇంతవరకు బ్యాటరీ పోలా. మీరే చూడండి బండి ఎంత నీట్గా పెట్టుకుంటానో, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నాకే తెలియదు.
2 ఇయర్స్ అయింది అది బ్యాటరీ వేయించి, ఇంకా పోలేదు, ఇంకా వర్క్ చేస్తుంది. సో మనం ఏం చేస్తామంటే మార్నింగ్ టైంలో, ఇప్పుడు చలికాలం కాబట్టి మనం మార్నింగే సెల్ఫ్ కొట్టామంటే బ్యాటరీ పోతుంది. సో ఇప్పుడే నేను కిక్ స్టార్ట్ చేయాలి. అది ఇంజన్ స్టార్ట్ చేసిన తర్వాత రన్ అది ఎప్పుడు చేయాలంటే 3-4 మినిట్స్ ఆగిన తర్వాత చేయాలి. సో ఇది ఫ్రెండ్స్.